బండారు సత్యేంద్రరావు గారు మరి నేను మనవి చేస్తున్నా మరి అన్నం ఉడికిందో లేదో చెప్పాలంటే ఒక మెతుకు పట్టుకు చెప్తే చెప్పొచ్చు. ఇవాళ చెప్తున్నా ఎక్కడైతే కౌశిక్ దగ్గర ఒక చికెన్ సెంటర్లో కరెంటు మీటర్ వేయడానికి కూడా 1,50,000 రూపాయలు తీసుకునే పరిస్థితికి ఈ కొండ బండారు సత్యేంద్రరావు గారు దిగజారిపోయారు. మొన్న పోస్టింగ్ల దగ్గర మొదలుపెట్టి మరి రావులపాలెం ఏదైతే పంచాయతీ సెక్రటరీ పోస్టుకి 20,000 రూపాయలు 20 లక్షల రూపాయలు, ఇలాగ కొత్తపేట పోస్టుకి డబ్బు ఇవ్వకపోతే అతనేమో ట్రాన్స్ఫర్ చేయించే కార్యక్రమాలు, ఇట్లా అనేక కార్యక్రమాలు ప్రతి దానికి ఈరోజు నియోజకవర్గానికి మరి ఒక వెలకెట్టి డబ్బులకి అమ్మేసే కార్యక్రమం మరి బండారు సత్యేంద్రరావు గారు చేస్తున్న విషయం నేను చెప్పినా చెప్పకపోయినా మీ అందరికీ కూడా తెలుసు. మరి చికెన్ కొట్టును కూడా వదలకుండా ఇక్కడేమో చికెన్ కొట్టు దగ్గర చికెన్ షాప్ లో కరెంటు మీటర్ వేయడానికి 1,50,000 రూపాయలు వసూలు చేస్తే ఆత్రేయపురంలో మరి ఏదైతే మరి పండగ ముందు కోడి పుంజులు చూపులు పెడతారు. ఈ కోడి పుంజుల చూపుల కార్యక్రమం నిర్వహించడానికి దానికి కూడా 1,50,000 దగ్గర మొదలుపెట్టి 50,000కి డీల్ సెట్ చేసుకున్నటువంటి మహనీయుడు కోడి పుంజుల చూపులను కూడా వదిలిపెట్టకుండా అవినీతి చేస్తున్న నాయకుడు ఈ నియోజకవర్గంలో బండారు సత్యేంద్రరావు గారు అని చెప్పి నేను అనట్లేదు. వారి కార్యకర్తలే ఇలా చిన్న మాకు వచ్చి కూడా ఈయన తీసేసుకుంటున్నాడని వారు చెబితే విని మీకు నేను చెప్తున్నానన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ 27వ తారీఖున మరి అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లాగా చేస్తారు, అలాగే మన కొత్తపేట నియోజకవర్గం నుంచి కూడా మరి అనేక విధాలుగా మరి ఎవరు కబురు చెప్పారు చెప్పలేదు అనేటువంటిది కాదు. ఇది ఒక సామాన్యమైనటువంటి మనందరి యొక్క మరి సామాజిక బాధ్యత. ప్రజల్ని ప్రభుత్వాలు ఈ రకంగా వేధిస్తున్నప్పుడు వారికి బుద్ధి చెప్పి అవసరమైతే ప్రభుత్వం యొక్క మెడలు వంచి పెంచినటువంటి ధరల్ని మళ్ళీ దింపించే విధంగా చేయాల్సిన బాధ్యత మనపై నాయకులపైన ఉన్నటువంటి ప్రతిపక్షం పైన ఉంటుంది. దాన్ని చిరసా వహిస్తూ కొత్తపేట నియోజకవర్గ ప్రజలకి అండగా దండగా నిలబడడానికి ఈ కష్టకాలంలో మేము వారి వెంట ఉన్నామని చెప్పి తెలియజేస్తూ మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆఖరిగా సూపర్ 6 అని చెప్తూ ఉన్నారు. సూపర్ 6 లో ఒక్క కార్యక్రమం కూడా చక్కగా